రెడీ టు సర్వ్ అనమాట. పైన మళ్ళీ కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర ఇష్టం లేని వాళ్ళు తీసి పడేసి మింట్ లీవ్స్ వేసుకోండి. అందరికీ నమస్కారం. ఒకవేళ మొదటిసారి ఈ ఛానల్కి వస్తే మీరు ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అదేంటరా అంటే మనం హెల్దీ రెసిపీస్కి సంబంధించి లాట్ ఆఫ్ వీడియోస్ చేస్తాం. సో ఖచ్చితంగా మీకు నచ్చిద్ది. సో జిమ్కి వెళ్ళే వాళ్ళకి కానీ జిమ్కి వెళ్ళని వాళ్ళకి కానీ నేను చేసే రెసిపీస్ అన్నీ వెరీ వాల్యుబుల్ అని నేను ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే మార్కెట్లో చాలా ఉన్నాయన్నమాట డిఫరెంట్ రెసిపీస్. బట్ హెల్దీ వేలో ఎలా చేసుకోవచ్చు, ఎన్ని విధాలుగా చేసుకోవచ్చు అని చెప్పేసి లాట్ ఆఫ్ వీడియోస్ చేశాను. ఒకసారి నీకు పైన ఒక ప్లేలిస్ట్ ఇస్తున్నాను, వెంటనే వెళ్ళి చూసేసేయండి. సో ఇవాళ అయితే మనం సోయా చంక్స్ ఎంతమందికి తెలుసు? సో సోయాతో వెజ్లో కూడా ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది. సో దాంట్లో భాగంగా మనం సోయా చంక్స్తో ఒక చక్కటి పలావ్ చేస్తున్నాం అనమాట. సో దానికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి, ఎలా వాడాను, సోయా ఎంత క్యాలిక్యులేటెడ్గా నేను మెజర్మెంట్స్ చేసుకుని ఈ రెసిపీని తయారు చేశాను. సుమారుగా ఇది ఒక 5గురికి చేశానండి. సో ఈ కంప్లీట్గా వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. లెట్స్ గెట్ ఇన్. ముందుగా మిల్ మేకర్ బిర్యానీ, అదే అండి సోయా చంక్స్తో చేసే బిర్యానీ లేదా పలావ్ అనే దానికి స్వాగతం. ఇప్పుడు నేనైతే ఒక 150 గ్రాములు అయితే సోయా చంక్స్ తీసుకుంటున్నాను. ముందుగా వీటిని నానబెట్టాలండి 20 నిమిషాలు. దానికన్నా ముందు ఇది శుభ్రంగా క్లీన్ చేయాలండి, వాష్ చేసుకుని దాని తర్వాత 20 నిమిషాలు నానబెట్టుకోండి. మన పలావ్ లేదా బిర్యానీకి ఇంకొక గ్లాసున్నర అయితే రైస్ పెడుతున్నానండి. అది బాస్మతి రైస్ అండి. నానబెట్టేసేసి మినిమం 1 అవర్ నానబెట్టాలండి. దానికంటే తక్కువ నానబెట్టద్దు, ఎక్కువ ఉన్నా పర్లేదు, రైస్ చక్కగా ఉడకటానికి. సో నేనైతే లాట్ ఆఫ్ ఫైబర్ కంటెంట్ వేస్తాను. నాకు వెజ్జీస్ అంటే చాలా ఇష్టం. అందుకనే నేను ఏమేమి ఇంగ్రీడియంట్స్ వాడుతున్నానంటే వెజ్జీస్కి రెడ్ క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్, గ్రీన్ పీస్, మెంతాకు, మింట్ లీవ్స్, కొత్తిమీర, పొటాటో ఇవన్నీ వేస్తున్నానండి. మన మిశ్రమంలో ఇవి వెరీ ఇంపార్టెంట్. అలాగే కడిగేసిన తర్వాత సోయా చంక్స్ కడిగేసిన తర్వాత దాంట్లో నొరగొస్తుంది, పిండేయాలి. దాంట్లో ఉన్న నొరగంతా పిండి పడేసి పక్కకి ఎక్కిచ్చేసేయండి. సో ఇలా లైనప్ పెట్టుకోండి, వరుసగా వేసుకోవాలన్నమాట మన కుక్కర్లో. సో నేనైతే 15 ml ఆఫ్ ఆలివ్ ఆయిల్ వేస్తున్నాను. అలాగే ఒక్క స్పూన్ ఒకే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తున్నాను. లవంగాలు, బిర్యానీ ఆకులు, ఇవి వగేరా ఇలాచి ఇవన్నీ వేసేస్తున్నాను. ఇంకా లైనప్ స్టార్ట్ చేసుకొని ఇంకా వరుస పెట్టి ఉల్లిపాయలు, తగినంత ఉల్లిపాయలు, నేనైతే 1.5 ఉల్లిపాయ కోసానండి. ఇంకొంచెం ఎక్స్ట్రా కావాలంటే 2 ఉల్లిపాయలు వేసుకోవచ్చు. అలాగే కొంచెం జీడిపప్పు, ఆల్మండ్, క్యాష్యూ నట్స్, అలానే ఆల్మండ్స్ వేసుకోండి. తర్వాత అల్లం వెల్లి పేస్ట్, ఇది మ్యాండేటరీ బయ్యో. నా ఎవ్రీ రెసిపీలో అల్లం వెల్లి పేస్ట్ ఖచ్చితంగా ఉంటుంది. క్యారెట్, గ్రీన్ పీస్, పొటాటో ఇవన్నీ వేసుకోండి. అంటే ఇవన్నీ ఉడకాలన్నమాట. ఉడకటం కోసం నేను ముందే వేసుకుంటున్నాను వరుసపెట్టి. ఎందుకంటే ఇప్పుడు పచ్చిదనం పోవాలి. పచ్చిదనం పోయేంత వరకు మీరు ఆ బౌల్ని మొత్తం తిప్పాలి. మెంతాకు ఇదే లైనప్, మీరు ఇంకిదే ఫాలో అవ్వండి. నేను అందుకని వరుసపెట్టి ఏమేమి వేస్తున్నాను అనేది విజువల్స్లో చూపిస్తున్నాను. ఇది మట్టుకు ఫుల్గా వేయద్దు, కొంచెం వేయండి, జస్ట్ కొంచెమే. అందుకే నేను చేత్తో చూపిస్తున్నా. అది దట్స్ ఇట్ గైస్. ఇప్పుడు మొత్తం ఆ పచ్చిదనం పోయేంత వరకు తిప్పి పడేయండి. తర్వాత తిప్పిన తర్వాత ఒక ఫ్లేవర్ వచ్చింది అనమాట. అప్పుడు కొంచెం ఉప్పు వేయండి. ఉప్పు వేసిన తర్వాత మూత పెట్టండి, మగ్గుతూ ఉంటుంది. ఈ లోపల మగ్గుతూ ఉన్నప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఎలా చేస్తున్నాను అనేది ఒక్క విజువల్ చూపిస్తా చూడండి. అది అలా చేయాలన్నమాట. సో అది జస్ట్ ఫర్ ఫన్. సో వాసన అయితే నిజంగానే వస్తుందండి, గుప్పని కొడుతుంది ఆ పచ్చిదనం, మేతి మొత్తం. సో బేసిక్గా మేతి ఫ్లేవర్ కోసం వేసానండి. దాని తర్వాత సోయా చంక్స్ వేసేసుకోవచ్చు. ఆ వాసన ఎప్పుడైతే సువాసన వస్తుందో వేసేసుకోండి. సో బేసిక్గా 150 grams అనేది ఎక్కువ అయిపోయిందండి. నేను మామూలుగా 5గురికి కదా చేసేది. సో అందుకని చెప్పేసి కొంచెం తీసేసాను. మళ్ళీ కుక్కర్లో సరిపోదని చెప్పేసి ఇంకొక 50 grams తీసి పక్కన పెట్టేశాను. మన కుక్కర్ చిన్నది కాబట్టి. అలాగే రైస్ కూడా 5గురికి ఎంత లిమిటో అంతవరకే వేసుకున్నాను. నేను బేసిక్గా బ్యాలెన్స్డ్ ఫుడ్ తింటాను, బ్యాలెన్స్డ్ మీల్ తింటాను కాబట్టి సో ప్లాను ప్రకారంగా నేను నడుస్తాను అనమాట. అలాగే తగినంత ఉప్పు వేసుకోండి.
ఉప్పు వేసుకున్న తర్వాత ఇవి మొత్తం ఆ మిశ్రమం ఉంది చూసారా, అడుగంటకుండా మొత్తం తిప్పుకోండి. సో స్లోగా తిప్పుకున్న తర్వాత 2 గ్లాసులు పోసుకోండి. యాక్చువల్లీ ఏమైందంటే చివరి దాకా చూడండి, అర్థమైంది ఏమైందో ఈ వాటర్ గురించి. సో 2 గ్లాసులన్నర పోసాను అనమాట. తర్వాత లాస్ట్లో ఫైనల్గా కొత్తిమీర కొంచెం వేసుకోండి. ఇప్పుడు 2-3 విజిల్లు వచ్చేదాకా గమనించాలన్నమాట. సో ఒకవేళ ఎక్కువ ప్రెషర్ అయిపోయింది అనుకోండి, ఇంకా అన్నం అంతా శుద్ధ అయిపోద్ది. లేదా వాటర్ ఎక్కువ పోసినా సరే శుద్ధగా అయిపోద్ది. సో చూసారు కదా, మన సోయా చంక్స్తో చేసిన బిర్యానీ లేదా పలావ్ అయితే ముగిసిపోయింది. కానీ వాసన మటుకు దంచింది భయ్యా. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా వచ్చింది. ఇంకా రెడీ టు సర్వ్ అనమాట. పైన మళ్ళీ కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర ఇష్టం లేని వాళ్ళు తీసి పడేసి మింట్ లీవ్స్ వేసుకోండి. సో ఫైనల్గా మన సోయా చంక్స్తో చేసిన బిర్యానీ లేదా పలావ్ అని కూడా అనొచ్చు. సో చక్కగా అయిపోయిందండి. కొంచెం నేను వాటర్ అనేది ఎక్కువ పోయటం వల్ల కొంచెం శుద్ధలాగా అయింది. సో గమనించాలి, ప్రతిసారి రెస్టారెంట్ స్టైల్లో రావాలంటే కష్టం. సో మనం హోమ్ మేడ్ కదా హెల్దీ రెసిపీకి సంబంధించి. అలాగే నేను చాలా వెజిటబుల్స్ వేసుకున్నాను. నాకు వెజిటబుల్స్ అంటే బాగా ఇష్టం ఫైబర్ కంటెంట్ కోసం. సో ఒక్కసారి దీన్ని టేస్ట్ చేస్తాను, ఎట్లా ఉందో చెప్తాను. స్మెల్ మామూలుగా రాలేదండి, చాలా బాగా వచ్చింది. వావ్, చాలా బాగుంది. డెఫినెట్గా మీరు ట్రై చేయాలి. ట్రై చేసి ఈ రెసిపీ ఎలా ఉందో నాకు ఒకసారి కామెంట్ బాక్స్లో చెప్పండి. అలానే మరిన్ని రెసిపీస్ కోసం ఈ ఛానల్కి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలానే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. రానున్న రోజు మరిన్ని రెసిపీస్తో మీ ముందుంటాను. థ్యాంక్ యూ సో మచ్ గైస్.